Why Telugu film industry is ruling now? సాకింది గోదారి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ ఎందుకంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. వినాలో తేడా కాబట్టి మన గర్ల్ ఫ్రెండ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. ఫ్రెండ్ చెప్పినప్పుడు పర్లేదు వింటే బాగానే ఉండేమో అనిపిస్తుంది. వేదం చెప్పినప్పుడు భయంతో వినాలనిపిస్తుంది, అంతే తేడా. బట్ సినిమా కూడా అంతే. మన యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. Part of that great film, to be honest. I'm one of those actors who believe that the film is greater than everybody else. And just to be part of that film, and you know, if it's a great film, the audience saying that it's an amazing film, to be part of that, I think it gives me immense satisfaction. మన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వేరు కదా. ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. సినిమా మీద ఇంట్రెస్ట్ సినిమాలో తీస్తున్నాం కానీ డబ్బులు దొబ్బడానికి కాదు. ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు. సినిమా అంటే అభిమానం, ప్యాషన్ రా, ప్రాణం. మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వేరు. దీంట్లో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం అస్సలు లేదు. నేను క్లియర్గా చెప్తా. ఈ 4 పాయింట్స్కి ఆన్సరే ఈ వీడియో నీకు. పాయింట్ 1, మన డైరెక్టర్స్ మాస్ మూవీ బాగా లైక్ చేస్తారు అండ్ మాస్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తారు. ఆ మాస్ కరెక్ట్గా ఆడియన్స్ పల్స్లోకి ఎక్కేస్తుంది అనమాట. అండ్ వాళ్ళు గురి చూసి హిట్ కూడా కొట్టేస్తారు. ఆ మాస్ ఎలా ఉంటుందంటే ఎక్కడ ఎంత మాస్ వాడాలో అక్కడ అంతే మాస్ వాడతారు. అండ్ ఎక్కడ ఎంత ఎమోషన్ వాడాలో అక్కడ అంతే ఎమోషన్ వాడతారు. ఎక్కువ తక్కువ అనేది చేయరు. మన డైరెక్టర్స్ ఆడియన్స్ కోసం సినిమాస్ తీస్తారు, యాక్టర్స్ కోసమో పొలిటీషియన్స్ కోసమో కాదు. అంటే వాళ్ళు ఆడియన్స్ ఏదైతే చూస్తున్నారో దాన్ని గమనించి సినిమాలు తీస్తారు. అంటే కొన్ని ఉన్నాయి, బట్ స్టిల్ ఎక్కువ శాతం మాత్రం ఆడియన్స్ పల్స్ బట్టే మూవీస్ అనేవి ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఒక్క నిమిషం, మనం ఇప్పటివరకు కూడా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నాం అండ్ డైరెక్టర్స్ చేసిన పనులను చూసాం. బట్ ఈ డైరెక్టర్కి మెయిన్ ఎలిమెంట్ యాక్టర్. సెకండ్ పాయింట్, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన యాక్టర్స్ కుదిరినంత వరకు ఆడియన్స్కి నచ్చాలని చూస్తారు అండ్ వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ని ఆవహించినట్టు యాక్టింగ్ చేస్తారు. అంటే యాక్షన్ కన్నా జీవిస్తారు. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమాకి చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ కుదిరినంత వరకు కూడా ప్రొడ్యూసర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. అంతేకాదు మన దగ్గర ఉన్న యాక్టర్స్ క్రియేటివ్గా థింక్ చేస్తారు. హాలీవుడ్ రేంజ్ కాదు, బట్ మన యాక్టర్స్ మనకి కొత్తదనాన్ని చూపిస్తారు. అది కొత్త కొత్త సినిమాల ద్వారా మనకి ఎప్పుడూ అలవాటు కూడా చేస్తారు. వాళ్ళు ఎంచుకునే సినిమాస్ ఎప్పుడూ కూడా ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేనట్టుగా ఎంచుకొని దాంట్లో ఏదైనా కొత్తదనాన్ని ఉండేలా చూసుకుంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ప్రతి ఒక్క న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటారు. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క సినిమాని హిట్ కొట్టాలనుకుంటారు, ఎందుకంటే అది ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఇలా అందరూ ఉంటారని చెప్పలేను, బట్ మ్యాక్సిమం ఆఫ్ యాక్టర్స్ ఇలాగే ఆలోచించి పనిచేస్తున్నారు. అందుకే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇప్పుడు చాలా వరకు కూడా పైకొచ్చింది. ఇప్పటి వరకు చాలా మనము యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి 2 ఎలిమెంట్సేనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పైకి తీసుకొచ్చింది? అలా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ దాంట్లో మెయిన్ 2 ఎలిమెంట్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆడియన్స్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడదాం. ఒక సినిమా తీయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఆ సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్ తనకిష్టం వచ్చినట్టు ఎప్పుడైనా ఎలా అయినా చేయొచ్చు. అండ్ యాక్టర్ కూడా తనకిష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఎలా అయినా యాక్ట్ చేయొచ్చు. బట్ ప్రొడ్యూసర్ మాత్రం కరెక్ట్గా ఫినాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్ ఫినాన్స్ ప్రొవైడ్ చేయకపోతే సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అందుకే ప్రొడ్యూసర్ ఈజ్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ మూవీ. అది పెద్ద మూవీయే కావచ్చు, అది చిన్న మూవీయే కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ప్రొడ్యూసర్స్ కనుక ఫినాన్స్ టైం టు టైం అందించకపోతే డైరెక్టర్ టైం టు టైం మూవీని తీయలేడు అండ్ ఆడియన్స్ కూడా టైం టు టైం మూవీని చూడలేరు. ప్రతి ఒక్క సినిమాకి కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ఒక పెద్ద ఎలిమెంట్ అండ్ హీజ్ ఎ బ్యాక్ బోన్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాకి ఫినాన్స్ అందిస్తాడు. అలాంటి వాడు స్ట్రాంగ్గా లేకపోతే ఒక సినిమాని డైరెక్టర్ కరెక్ట్గా తీయలేడు, ఒక సినిమాలో ఒక యాక్టర్ కరెక్ట్గా నటించలేడు. ఆగండి, ఇక్కడే మెయిన్ ఎలిమెంట్ ఉంది. ఆ మెయిన్ ఎలిమెంటే మన ఆడియన్స్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న ఆడియన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారు.
అందుకే మన ప్రతి ఒక్క సినిమా కూడా వరల్డ్ వైడ్గా హిట్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మన ఒక్క ఆడియన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన హీరో కనిపిస్తే చాలు, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే చూసుకోకుండా ఆ సినిమాకి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళ ఇష్టం వచ్చిన హీరో ఎలాంటి స్టైల్ చేస్తే అలాంటి స్టైల్ని వీళ్ళు కూడా ఫాలో అవుతారు. అంతేకాదండోయ్, మనం తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, జిమ్కి వెళ్ళడం, ఇలా ఎలా అయితే హ్యాబిట్స్ ఉన్నాయో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక ఫ్యాన్స్కి సేమ్ సినిమా చూడడం అనేది ఒక పెద్ద హాబీ. ఎందుకంటే మన సినిమా లవర్స్ ప్రతి ఒక్క సినిమా థియేటర్లో కనుక వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తారు. అందులో అదే కనుక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మూవీ అయితే దాన్ని వేరే రేంజ్లో చూపిస్తారు. అంతేకాదండోయ్, మన తెలుగు ఫ్యాన్స్ ఇంకో థింగ్ కూడా చేస్తారు. అదేంటంటే ఎలాంటి సినిమా అయినా సరే స్టోరీ బాగుంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టి చూస్తారు. అండ్ ఇక్కడున్న ఏ ఒక్క డైరెక్టర్ని కూడా ఫెయిల్ అవ్వనియరు. ఆ సినిమా బాగాలేకపోయినా సరే వెళ్ళి చూస్తారు, ఎందుకంటే మన తెలుగు డైరెక్టర్స్ హిట్ అవ్వాలని. ఇవేనండి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కారణాలు. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితేనే మీరు కిందున్న లైక్ బటన్ని కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలు మీరు పెద్ద పెద్ద థియేటర్లో చూడలేరు, మీ ఫోన్లోనే చూడగలుగుతారు. ఆ ఫోన్లో చూడాలన్నప్పుడు మీకు టికెట్ అవసరం లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. అండ్ కమెంట్ చేసి షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.